ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న దీక్షలో 5వ రోజుకి దాటేసరికి ఆయన ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా మారిన తరుణంలో ఆయన్ని దక్కించుకోలేమేమో. ఇటువంటి ఒక ఉద్యమంలోనే రంగాన్ని పోగొట్టుకున్న మేము, వంగవీటి రంగాన్ని పోగొట్టుకున్న మేము ముద్రగడ పద్మనాభాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అనే ఒక ఆవేదనతో ఈ రోజున ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం దీని పట్ల, ఆయన పట్ల, ఆ జాతి పట్ల చూపిస్తున్న వివక్ష చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్య. సామాజిక సమస్యను దాన్ని ఒక టెర్రరిస్ట్ సమస్యగా దీన్ని భావించి ప్రభుత్వం తీసుకుంటున్న విధానం మీడియాని కట్ చేసి ఎవరు కాపు సోదరులు, కాపు సోదరీమణులు ఎవరు బయటకు వచ్చినా వాళ్ళని అరెస్టులు చేయడం, సాయంకాలం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లో మాట్లాడడానికి అవకాశం లేకుండా జామర్లు పెట్టడం, ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడడానికి లేకుండా హాస్పిటల్లో జామర్లు పెట్టడం. ఇది ఎక్కడ బహుశా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అనే వాతావరణం ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరిలో కల్పించడం ప్రభుత్వం చాలా బాధాకరం. కాబట్టి మేము చర్చించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం స్పందించి ఆయన ముద్రగడ్డ గారు చర్చించడానికి, జేఏసీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళతో చర్చించి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని, దానికి మేమందరం ఏకకంఠంతో ఆయన వెనక మేము ఉన్నాం, జాతి వెనక మేమంతా ఉన్నాం, ఎవ్వరూ ఒంటరి మాత్రం అనుకోవద్దు అని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ప్రభుత్వానికి వదిలేస్తున్నాం. 2 రోజుల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద మా నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. उड़ता पंजाब को बैन किया जा रहा है। आज भी वो सच्चाई को नहीं मानने को तैयार है, क्योंकि उस सच्चाई से उनका फायदा हो रहा है। रोज उनका फायदा होता है इस सच्चाई से। पंजाब में ड्रग्स से, पंजाब में जो लॉ एंड ऑर्डर का प्रॉब्लम है उससे अकाली दल को और उनके नेताओं को फायदा हो रहा है।